వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు, 37 వచనాలు ఉన్నాయి. 27 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు మొదటి నుంచి 20వ అధ్యాయము మొదటి నుంచి 27 వచనాల వరకు ఈ యొక్క పాఠ్య భాగంలో యెహోషాపాతు రాజు ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి కాలం. ఏ కాలం? యెహోషాపాతు ఏలుబడి చేస్తున్నటువంటి కాలం. అదే 3వ వచనంలో మీరు చూడొచ్చు. అయితే ఈ ప్రత్యేకించి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, ఒకసారి కుడి చేయి పైకి ఎత్తండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. యెహోషాపాతు అనేటటువంటి రాజు ఒకేసారి 3 రాజులు వారి సైన్యంతో దండెత్తి వస్తున్నారు అనేటటువంటి వార్త ఆయనకు వచ్చింది. ఎవరెవరు? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు. ఈ 3 దేశాల యొక్క రాజులు వారి సైన్యంతో యెహోషాపాతు యూదా ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. 3 దేశాలకు సంబంధించినటువంటి రాజులు సైన్యంతో దండెత్తి వస్తున్నారు అన్నప్పుడు మనసు నిలుపుకోవటం అనేటటువంటిది చాలా కష్టం అనిపించేటటువంటి సందర్భం. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని దండయాత్ర చేయటానికి వస్తున్నారని చెప్పుకున్నాం. 3 అటాక్ చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా ఎంతమంది అటాక్ చేస్తారు? సాతాను, 2 లోకం, 3వది చాలా ప్రధానమైనటువంటిది మన కోరికలు. ఎవరెవరు అటాక్ చేస్తారు? ప్రతి ఒక్కరి జీవితాల్లో సాతాను అటాక్ చేస్తూ ఉంటుంది. లోకం కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ 2 కనపడతాయి. ఏది? సాతాను అటాక్ చేసేది కనపడుతుంది, లోకం అటాక్ చేసేది కనపడుతుంది. కానీ కోరికలు అటాక్ చేసేటటువంటిది అది అంతరంగంలో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. నాకు కావాలి అంటది, వద్దు అనే ఆత్మ పోరాడుతూ ఉంటుంది. సో యెహోషాపాతు మీద కూడా 3 దేశాలు అటాక్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. భయపడుతూ, ఆందోళన చెందుతూ, కలవరం చెందుతూ ఉన్నాడు. వీలైతే పాదాలు వాడతాం, లేకపోతే మోకాళ్ళను వాడతాం. పాదాలు వాడటం అనంటే పరిగెడతాం, మోకాళ్ళు వాడటం అంటే పారిపోయేది కొంతమంది, మోకరించేది కొంతమంది. యెహోషాపాతు పారిపోలా, ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధికి వచ్చాడు. పారిపోతూ ఉంటే అది ఇంకా పరిగెత్తిస్తూనే ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏదైనా అటాక్ చేస్తూ ఉన్నప్పుడు తిరగబడితే పోతే పోతాం, లేకపోతే జయం వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. పారిపోతే జీవితకాలం పరిగెడుతూనే ఉంటాం. ఏది తేలదో, దానికి పరిష్కారం అనేటటువంటిది రాదు. జీవితం పరిష్కారం లేనటువంటి బ్రతుకైపోతుంది, పరిష్కారం లేని బ్రతుకైపోతుంది. పాదాలు ఎప్పుడు వాడకూడదు, అనగా పారిపోకూడదు. ఏం చేయాలా? మోకాళ్ళను వాడాల, మోకరించాల. ఎంతసేపు ప్రార్థన చెయ్యాలి అనంటే ఇంచుమించు 2.5 గంటకు పైగా ప్రార్థన చేయాలి. ఎందుకు 2.5 గంటకు పైగా ప్రార్థన చేయాలి అంటే అది 24 గంటల్లో 10వ భాగం, 10వ వంతు, విచ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. అది దేవునికి మాత్రమే చెందినటువంటిది, మనుషులకు చెందింది కాదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేయాలి. దేవుడు కూడా కోరుకునేది అదే. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఇట్లా చేతులు కట్టుకుంటాడేమో, మనం అడిగినప్పుడే ఆయన కార్యం దాల్చుతాడు ఉంటాడు. మనం అడగకపోతే ఏమీ లేదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి భయపడుతూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధానంలో
విచారించుటానికి, దేవుని సన్నిధానంలో విచారించుటకు మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి తీర్మానం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉంటాం కదా, ఈయన మాత్రమే కాదు, ఈయన రాజు, ఈయన మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రజలందరిని పిలిచాడంట ప్రార్థన చేయటానికి. ఇంకా కింద చదువుకుంటే చిన్నపిల్లలను కూడా పిలిచాడంట. ఎవరిని పిలిచాడు? పిల్లలను కూడా పిలిచాడు. కుటుంబంలో పెద్దవారుగా ఉండేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. తల్లిదండ్రులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్లీజ్ షేర్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు దయచేసి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆ తదుపరి కుటుంబంలో ఉన్నటువంటి అందరిని పిలిచి మోకరింపజేసి ప్రార్థన చేయండి. పెద్దవారి ప్రార్థన ఎట్లాగుంటుందో తెలుసా? అమ్మ ప్రార్థన చేయండి అంటే, యేసయ్యా నీకు వందనాలు, తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించండి అని ఉంటుంది ప్రార్థన. అదే పిల్లలను ప్రార్థన చేయమను, యేసయ్య నన్ను క్షమించిన ఆయన పక్కవాడిని కొట్టాను, యేసయ్య నన్ను క్షమించిన ఆయన జామెంట్రీ బాక్స్ దొంగతనం చేశాను, యేసయ్య నన్ను క్షమించిన ఆయన అక్కడ రూపాయి ఉంటే తీశాను. కల్మషం లేకుండా వారు చేసినటువంటివి ఒప్పుకొని ప్రభువుని అడుగుతూ ఉంటారు. పెద్దవారు చాలా వివేకంతో, జ్ఞానంతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటు అంటే ఈ కుయుక్తి ఉంటుంది. ఎదుటి జనాలు ఏమనుకుంటారో అని భయం ఉంటుంది. వాటన్నిటికి మించి మనుషులు ఎదుట ఒప్పుకోవటానికి ఎవరు ఇష్టపడరు. కానీ కుటుంబం మొత్తం ఆయన సన్నిధిలో కనపడగలిగితే ఆశీర్వాదం వేరు. చాలా సందర్భాల్లో కుటుంబం అంతా అన్నప్పుడు యెహోషువను జ్ఞాపకం చేసుకుంటాం. యెహోషువ పలికిన మాట ఏంది? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. సో అలాగున ఈ రాజు అయినటువంటి యెహోషాపాతు కూడా తన కుటుంబం మాత్రమే కాదు, తన దేశంలో ఉన్నటువంటి పెద్దలను, పిల్లలను అందరినీ ప్రార్థనకి, ఇదిగో ఇలాగున 3 దేశాలు అనగా మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు మన దేశం మీదకి దండెత్తటానికి వచ్చారు కనుక ప్రార్థన చేద్దాం, యెహోవా దగ్గర కనిపెడదాం అని రాజు అయ్యుండి కూడా ప్రజలందరితో పాటు కలిసి యుద్ధం చేయవలసినటువంటి సమయంలో దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేయాల్సిన సమయంలో? యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో, పోరాడవలసినటువంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ 6వ వచనంలో చూస్తాం. మా పితరుల దేవా ఒకటి, రెండవది నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, మూడవది అన్యజనుల రాజ్యములను ఏలువాడవు. గట్టిగా చెప్పండి, గట్టిగా నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దేవుడు అంట? పితరుల దేవుడు, ఆకాశము మీద ఆకాశమందు దేవుడువై ఉన్నవాడు. మూడవది అన్యజనుల మీద, అన్యజనుల రాజ్యములు ఏలువాడవు నీవే.
పితరులు అనంటే గతించిన కాలములో మా పితరులను మమ్ములను నడిపించినటువంటి సందర్భాలు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని వారిని ఎర్ర సముద్రము నుండి నడిపించినటువంటి విధానం, ఐగుప్తీయుల చెర నుంచి విమోచించి నడిపించిన విధానం, అరణ్యములో పోషించినటువంటి విధానం, శత్రు సైన్యము మీద జయమును అనుగ్రహించినటువంటి విధానం. సో గతించినటువంటి కాలములో మాకు ప్రతి శత్రువును ఓడించేటటువంటి క్రమములో మాకు జయమిచ్చినది నీవే అని జ్ఞాపకం చేస్తూ, గతించిన కాలములో మీరు మాకు తోడుగా ఉన్నారు. అది భూతకాలం. ఏ కాలం అది? భూతకాలం. వర్తమాన కాలం, భవిష్యత్తు కాదు. ఏ కాలం? వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలంలో ఇదిగో మాకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కుటుంబంలో ఉన్న సమస్యలు చెప్పి ఎందుకు ప్రార్థన చేపించాలి అనంటే, రేపు వాళ్ళకు కూడా ఏదన్నా ఇబ్బందులు కలిగితే వాళ్ళు కూడా దాన్నే, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పిల్లలతో కూడా దాన్ని షేర్ చేసుకొని వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా రేపు వారు కూడా దేనికి భయపడకుండా విశ్వాసంలో స్థిరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. 1, పితరుల దేవుడు అని ప్రార్థన చేశాడు. 2, ఆకాశంలో ఉన్నటువంటి వాడవు అని ప్రార్థన చేశాడు. మూడవది ఎవరైతే మా మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉన్నారో, ఎవరు వాళ్ళు? మోయాబీయులు, అమ్మోనీయులు, మూడవది మెయోనీయులు. సో ఎవరైతే అటాక్ చేయడానికి వస్తూ ఉన్నారో వారిని కూడా, అక్కడ స్పష్టంగా ఉంది, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. 3 విషయాలు స్పష్టంగా పలికాడు. 1, గత జీవితంలో మాకు తోడుగా ఉన్నావు, ప్రస్తుతం కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. ఆ తర్వాత మాకు ఏవేవైతే అటాక్స్ వస్తూ ఉన్నాయో వారిని కూడా ఏలేవాడవు నీ. వారిని కూడా ఏలేవాడైతే ఇంకా మనకేం భయం? అంతేనా అనిల్? ఎవరైతే మన మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉన్నారో వారిని కూడా ఏలేది ప్రభు అయితే ఇంకంతా ప్రభు కంట్రోల్లో ఉన్నట్టుగా, అవునా కదా? ఏ సమస్య అయితే అది వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు అవ్వచ్చు, ఏవైతే మన మీదకి అటాక్ చేస్తూ ఉన్నాయో దానిని కూడా ఏలేది ఎవరు? గట్టి చెప్పాలా? గట్టిగా చెప్పాలా? దానిని కూడా ఏలేది ఎవరు? మనుషులను. ఎవరైతే మనుషులు మనల్ని అటాక్ చేస్తూ ఉన్నారో వారిని ఏలేది ఎవరు? ఏవైతే పరిస్థితులు అటాక్ చేస్తూ ఉన్నాయో వాటిని ఏలేది ఎవరు? సాతాను అటాక్ చేస్తూ ఉంటే దానిని ఏలేది ఎవరు? లోకము అటాక్ చేస్తూ ఉంటే దానిని ఏలేది ఎవరు? సమస్తమును అన్యులను కూడా పరిపాలన చేసేటటువంటి దేవుడవు నీవే. సగం ధైర్యం వచ్చింది వాళ్ళకి ప్రార్థనలో. 3 దేశాలు దండెత్తి వచ్చారు కదా, ఇక భయం లేదు. అప్పుడు ఆయన కాపాడిన విధాలు అవి చరిత్ర కనబడుతూ ఉంది. ప్రస్తుతం నడిపిస్తూ ఉన్నాడు. మన మీదకి ఎవరైతే అటాక్ చేస్తూ ఉన్నారో వారిని కూడా ఏలేదు నా ప్రభువే. కనుక ఇక నేను భయపడాల్సినటువంటి అవసరత లేదు. అలాగున ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు. అప్పుడు దేవుడు ఒక మాట
అక్కడ పలికాడు. అక్కడ 12వ వచనంలో, 12వ వచనం, ఒక్క నిమిషం నాయన, 16వ వచనం చదవండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. అమ్మ చాలు చాలు చాలు. ఇక్కడ మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తము లేదు అని చెప్తా ఉన్నాడు. అదే పై వచనంలో మీరు చదివారు కదా, ఈ వారి మీదకి పోవుడి, రేపు వారి మీదకి పోవుడి. ఈ మాట జాగ్రత్తగానండి. 16వ వచనంలో ప్రారంభంలో రేపు వారి మీదకి పోవుడి అని ఉంది. ఆ 17వ వచనంలో మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తము లేదు. మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తం లేదు అనేది ఆయనే. మీరు రేపు యుద్ధానికి పొండి అనేటటువంటిది కూడా ఆయనే. యుద్ధానికి పొండి అని అంటే ఇప్పుడు ఆయన ముందున్నట్టే అనుకున్నట్ట, మీరు పొండి నేను వస్తా అనంటే ముందున్నట్టే అనుకున్నట్ట. మీరు పొండి అనంటే ఇప్పుడు ఇంట్లో చెప్తారు, మీరు పదండి 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 అంటే వాళ్ళు వెనకాల ఉంటారా ముందు ఉంటారా? వెనకాలే ఉంటారు. మళ్ళీ వెనకాల ఉంటే వస్తాడో రాడో కూడా డౌటే. మీరు పొండి అనంటే వెనకాల ఆయన వస్తాడో రాడో కన్ఫర్మేషన్ లేదు. కానీ మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదనేది ఆయనే. లేవండి లేవండి వెళ్ళిపోండి, పండి యుద్ధానికి పదండి అనేది కూడా ఆయనే. ఆయన మాటలు కొన్నిసార్లు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, కొన్నిసార్లు కన్ఫ్యూజన్, అర్థం కాదు, అర్థమైతే ఆశ్చర్యంగా ఉంటాయి. అందుకని ఆయన ఆశ్చర్యకరుడు అన్నారు. ఆ తరువాత వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత, ఆ ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత స్పెసిఫిక్గా ఒక గైడెన్స్ కూడా ఇచ్చారు. ఏమని? మీరు 17వ వచనంలో ఆ మాట ఉంటుంది కదా, మీరు యుద్ధ పంకులు తీర్చి నిలువబడి అనంటే, ఇక్కడ మీరు పోట్లాడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి దేవుడే మరలా ఏమన్నాడు? యుద్ధ పంకులు అనంటే ఎట్లా ఉంటారు తెలుసా? మొత్తం సైన్యం మొత్తం ఒకటే చోట ఉండి వెళ్ళదు. యుద్ధ పంకులు అంటే ఒక 10 మంది ఇటు, లేకపోతే ఒక 100 మంది ఇటు, ఒక 50 మంది ఇటు, లేకపోతే ఒక 200 మంది ఇంకో దిక్కున, అట్లాగా చుట్టుముడతారు. వారు అవతల శత్రు సైన్యం వస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చుట్టుముట్టి వెనక నుంచి కొంతమంది, సైడ్ నుంచి కొంతమంది అటాక్ చేస్తూ ఆ సైన్యము యొక్క సంఖ్యను తగ్గించుకుంటూ వస్తారు. యుద్ధ పంకులు అంటే అది వివేకంతో కూడినటువంటిది. యుద్ధం చేయొద్దు అంటాడు, మరలా యుద్ధ పంకులుగా ప్రిపరేషన్ కండి అని అంటారు. అలాగున చుట్టూ వారిని యుద్ధ పంకులుగా పెట్టారు. ఆ తరువాత ఇక్కడ 3 దేశాల వాళ్ళు వచ్చారు కదా, 2 దేశాల వాళ్ళు కలిసి ఆ 3వ దేశపోడిని ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆ 3వ దేశాన్ని ఈ 2 దేశాల వాళ్ళే యుద్ధం చేసి హతమార్చారు. ఆ తర్వాత ఇంకా మిగిలిన 2 దేశాలు ఉన్నాయి కదా, ఆ 2 దేశాలు కూడా తేడా వచ్చేసేసి వారికి వారే యుద్ధం చేసుకొని అందరూ చనిపోయారు. ఈ అందరూ చనిపోయిన తర్వాత మరి ఎందుకు దేవుడు యుద్ధ పంకులుగా వారిని అక్కడ పంపించాడు, యుద్ధ భూమిలోకి ఎందుకు పంపించాడు అనంటే, వారు దేవుడు శత్రువును ఎలాగూ జయిస్తూ ఉన్నారో వారి కన్నులారా వారికి చూపించటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికాడ కూర్చుంటే ఏం తెలుస్తుంది? ప్రార్థన బాగా జరిగింది, సూపర్ జరిగింది అని ఇంటికాడ వాళ్ళకి చెప్తే వాళ్ళకైనా అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చి కూర్చుంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఎలాగో బలపరుస్తూ ఉన్నాడో, దేవుడు ఎలాగో ధైర్యపరుస్తూ ఉన్నాడో అనేది అర్థమవుతుంది, ధైర్యం వస్తుంది. ఇంటికాడ కూర్చుంటే ఏమవుతుంది? వారందరిని యుద్ధ భూమిలోకి తీసుకొచ్చాడు దేవుడు, వారందరినీ యుద్ధ భూమిలోకి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన తర్వాత
ఇంకా జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, వారి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ మీరు తీసుకోండి. తీసుకోవటం ప్రారంభించారు. ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 3 రోజులు పట్టింది. దేనికి? వారి మీద ఉన్నటువంటి ఆభరణాలు తీసుకోవటానికి. ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు. 3 రోజులు పట్టింది వారి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకోవటానికి. 25వ వచనంలో ఆఖరి మాటగా ఉంటుంది, ఆ కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికాడ కూర్చుంటే ఏం దొరుకుతుంది? ఇంటికాడ కూర్చుంటే ఏమో దొరుకుతుందా? దేవుని సన్నిధిలో మనము ఉంటే సమకూర్చుకునేటటువంటి ధన్యత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమకూర్చేటటువంటి దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఏ దేవుడు? సమకూర్చే దేవుడు. మనకి ఏదైతే లేదో దానిని సమకూర్చేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యుద్ధానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన అక్కడ చూస్తాం. ఈ రాజు అయినటువంటి యెహోషాపాతు 19వ వచనంలో లేవీయులను కొంతమందిని గ్యాదర్ చేసి అక్కడ చక్కగా పాడగలిగినటువంటి వ్యక్తులను, ఎట్లా పాడగలిగినటువంటి వ్యక్తులంట? చక్కగా పాడగలిగినటువంటి వ్యక్తులను గ్యాదర్ చేసి వారితో దేవుని స్తుతించుటకు, 21వ వచనంలో దేవుని స్తుతించుటకు గాయకులను ఏర్పరచి సైన్యము ముందర నడుచుచు వారు దేవుని స్తుతిస్తూ స్తోత్రము చేయుచు ఉండటానికి వారిని నియమించాడంట. ఏం చేశాడు? వారిని నియమించాడు. ప్రార్థన, స్తుతి. అక్కడ జరిగింది ఏంది? యుద్ధానికి ముందు వారు చేసింది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించారు. రెండవది, దేవుని సన్నిధిలో చక్కగా పాడగలిగినటువంటి విధానం, దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి విధానం, దేవుణ్ణి స్తోత్రము చేయగలిగినటువంటి విధానాన్ని చక్కగా పాడుచు స్తుతించుటూ మొదలు పెట్టినప్పుడు దేవుడు, లేఖనం సెలవిస్తూ ఉంది, అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను శేయూరు మాన్య వాసుల మీదను మాటుగాండ్రలను పెట్టిన గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులో ఇక్కడ ఎంతమంది అటాక్ చేశారు అనుకున్నాం? 3 దేశాలకు సంబంధించిన వారు అటాక్ చేశారు అనుకున్నాం. దాన్ని జయించడానికి ఈయన ఏం చేశాడు? ఒకటి ప్రార్థన, దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడు? ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి ఆరాధన. ప్రార్థన, స్తుతి, ఆరాధన ఇవి చేసినప్పుడు వారికి ఏం చేయబడింది? వారు భయపడింది దేనికి? శత్రువు వస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడని. కానీ జరిగింది ఏంది? నాశనం ప్రక్కకు పోయింది, శత్రువు కనపడకుండా పోయాడు, సమకూర్చుకోవటం ప్రారంభించారు. చెవులు గలవాడు చప్పట్లు కొట్టును గాక. అంటే మీరు ఎంట్లా, అందుకని మీలో ఉత్సాహం కనపడలా. అక్కడ చెప్పిన మాట ఏంది? మరలా రిపీట్ చేస్తాను. వారు భయపడ్డారు. దేనికి భయపడ్డారు? శత్రువు అటాక్ చేస్తున్నాడని, నాశనం అయిపోతున్నామని భయపడ్డారు. కానీ అక్కడ జరిగింది ఏంది? శత్రువు ఓ పక్కకు పోయాడు, నాశనం తొలగిపోయింది. ఇప్పుడు వీళ్ళ వంతు ఏమైంది? సమకూర్చుకోవటం వీళ్ళ వంతు అయింది. కొట్టద్దా గట్టిగా చప్పట్లో? చెప్పిందే మరలా రిపీట్ చేస్తూ ఉన్నా కానీ మరలా చప్పట్లు కొట్టాలని అడుక్కోవటం ఎంత ధైర్యమైన దుస్థితి ఎవరికి రాకూడదు. చెప్పిందే మరలా రిపీట్ చేసినప్పుడు, మొదట చెప్పినప్పుడు చప్పట్లు కొట్టండి అని అడగాల్సి వచ్చింది.
మరలా దాన్నే రిపీట్ చేస్తున్నానని ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మరలా చప్పట్లు కొట్టడానికి మీరు సిద్ధంగా లేరంటే ఆ డెప్త్ మీరు ఇంకా గ్రహించలా. ఒకటి భయపడ్డవాడికి తెలుస్తుంది. భయపడ్డవాడు దేనికోసం భయపడ్డాడో అది శాశ్వతంగా కనుమరుగైపోయి, ఆ భయం శాశ్వతంగా కనుమరుగైపోయి సమకూర్చుకునేటటువంటి స్థితిలో ఉన్నవాడు దేవుని స్తుతిస్తాడా, స్తుతించడా? కటా చప్పట్లో. ఒకటో తరగతి పిల్లల్లాగా బెత్తం తీసుకొని నిలబడాలి. రైట్. దేవుణ్ణి స్తుతించుటలో ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా భయపడాల్సినటువంటి అవసరత లేదు. భయపడాల్సినటువంటి అవసరత లేదు. అక్కడ స్తుతి గురించి రాస్తూ అక్కడ 27వ వచనంలో బెరాక 26వ వచనంలోనే ఆ సందర్భాలన్నీ, ఆ పరిస్థితులన్నీ, ఆ రాజ్యాలు, శత్రు సైన్యములన్నిటినీ దేవుడు అటాక్ చేసి జయమిచ్చి సమకూర్చుకోవటానికి దేవుడు అనుకూలత చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ స్థలానికి బెరాక అని పేరు పెట్టారంట. ఏమని పేరు పెట్టారు? బెరాక. దేవునికి స్తోత్రం, దేవునికి కృతజ్ఞతలు. ఇప్పటికీ ఆ స్థలం అట్లాగా జ్ఞాపకం చేసుకున్నారు. కొన్ని చోట్ల చూస్తాం బెరాక చర్చి. విన్నారు ఎప్పుడన్నా? బెరాక చర్చి అంటే కృతజ్ఞతా భావం కలిగి దేవుణ్ణి స్తుతించేవారు. ఏ భావం కలిగి? కృతజ్ఞతా భావము కలిగి దేవుని స్తుతించేవారు. కనుక ఏది మనలను అటాక్ చేస్తూ ఉంది అని మనకి కలిగినప్పుడు, ఏదైతే మనకి అటాక్ చేస్తూ ఉంది అని మనకు అనిపించినప్పుడు మొదటగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించాలి. రెండవదిగా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. అప్పుడు దేని నిమిత్తమైతే మనం భయపడుతూ ఉంటామో దేవుడు దానిని తొలగించి, నాశనాన్ని కూడా తొలగించి, ఆ భయమును కూడా పరిపూర్ణంగా తొలగించి సమకూర్చుకునేటటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మన వంతు అవుతుంది. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించి నడిపించున్నట్లుగా యెహోషాపాతు యొక్క అనుభవాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.